వ్యాపార రంగం చాలా టాక్టికల్గా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అమెరికా వాడికి అది అర్థం కాకపోతే వాడి తలతెక్క తప్పించేం లేదు. వ్యాపారంలో తల పండిపోయిన వాళ్ళు భారతీయులు. ఒకప్పుడు ప్రపంచంలో హయ్యెస్ట్ బిజినెస్ చేసింది భారతీయులు. బ్రిటిష్ వాడు రాకముందు ప్రపంచ నెంబర్ 1 జీడిపి మందే. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మనం దోచుకు తెచ్చింది వాళ్ళు 3.5 లక్షల కోట్ల రూపాయల, ఇది 3.5 లక్షల 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 కోట్ల రూపాయలు మింగేశారన్నది లెక్కలు చెప్తున్నటువంటి వేళ అసలు పాయింట్ ఏంటి, వ్యాపారం అనేటటువంటిది భారతీయుడి మెదడులో నిక్షిప్తమైపోయింది. అది గ్రహించట్లేదు. ఇప్పుడు అమెరికా వాడు టారిఫ్లు వేస్తే వదిలేస్తామా? ఇతర దేశాలకు, అటు యూరోపియన్ దేశాలకు అమ్ముతున్నాం, సింగపూర్కి అమ్ముతున్నాం, అట్లాంటి దేశాలకు పంపిస్తున్నాం. అట్లాగే అమెరికాకి డిస్కౌంట్లు ఇచ్చి మరీ పంపిస్తున్నాం. ఆ విధమైనటువంటి తెలివితేటలు భారతీయులకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోవైపున ఇతర దేశాలతో ఒప్పందాలు. ఇప్పుడు కొరియా ఇండియాల మధ్యన ఇండస్ట్రియల్ టైస్ కుదిరి పోస్కో జేఎస్డబ్ల్యూ, పోస్కో అనేటటువంటి సంస్థ వచ్చేటప్పటికి కొరియా వాళ్ళదైతే, జేఎస్డబ్ల్యూ అంటే మన జిందాల్ స్టీల్ అనమాట. వీళ్ళిద్దరు కలిపి జాయింట్గా 6 మిలియన్ టన్నులు కి సంబంధించినటువంటి స్టీల్ ఉత్పత్తి భారతదేశంలో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడి నుంచి ఇక కొరియాలో కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్రమంగా మన వ్యాపార విస్తరణ అనేది అన్ని దేశాలతో పెరిగిపోబోతోంది.